కోరస కోకిలమ్మ. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కోరస్ ఆఫ్ కోకిలమ్మ. ఇవాల్టి వీడియో వచ్చేసి పింకీకి పెళ్ళైనాక ఫస్ట్ టైం నేను మా వదిన ఇంకా కిడ్స్ అందరం కలిసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాం. సో దాని అంతటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీలో ఎవ్వరూ ఇలా చెయ్యొద్దు. అంటే నైట్ ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా ఐలైనర్ పెట్టుకుంటే డెఫినెట్లీ రిమూవ్ చేయండి. లేకపోతే ఫుల్గా ఐస్ అయితే డ్రై అయిపోతాయి, ఇచ్చింగ్ వస్తుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఐ లిడ్ పైన పోర్ట్స్ ఉంటాయి కదా, అవి పోర్ట్స్ క్లాగ్ అయితే మనకి పింపుల్స్ టైప్ అట్లా అయితే వచ్చేస్తాయి. సో అట్లా ఎవ్వరూ చెయ్యొద్దు. నేనైతే నైట్ ఫుల్గా రష్ ఉండే, అందుకని ఇంకా ఎప్పుడు అట్లా చేయలేదు. అంటే మేకప్ ఎప్పుడు రిమూవ్ చేస్తాను, అంటే ఎప్పుడు మేకప్ వేసినా ఇమ్మీడియట్గా రిమూవ్ చేసేస్తా. బట్ నా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేదు, జస్ట్ ఐలైనర్ ఉంది కదా అని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా. బట్ నా ఐస్ సేఫ్. బట్ మీరైతే ఎప్పుడు అట్లా చెయ్యొద్దు. అండ్ ఇక్కడైతే పింకీ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, వాళ్ళది సెకండ్ ఫ్లోర్. సో వ్యూ అయితే నాకు చాలా నచ్చేసింది, అందుకని ఇంకా లేచిన వెంటనే కాసేపు అయితే వ్యూని ఎంజాయ్ చేసినాం. అండ్ మేమైతే సాటర్డే వచ్చినాం. ఈ వ్లాగ్ షూట్ చేసింది సండే రోజు. సో ఈరోజు మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ అయితే వస్తానని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేయాలి, అందుకని నేనైతే ఎర్లీ మార్నింగ్ అందరికన్నా ఫస్ట్ అయితే లేచేసిన. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ లేచిన, నాతో పాటు కిడ్స్ కూడా లేచేసిండ్రు. సో అత్త బ్రష్ చేస్తామనంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, నాది కలర్ బ్రష్ నాది కలర్ బ్రష్ అని. ఇంకా మా వదినకైతే ఎన్ని దండాలు పెట్టినా కూడా తక్కువనే, ఎందుకంటే వీడిని ఎట్లా బేర్ చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీడైతే ఇదిగో అత్త ఇది ఈ ఆరెంజ్ కలర్ నా బ్రష్ అని చెప్పిండు. సరే అని ఈ బ్రష్ ఇచ్చినాక పేస్ట్ పెట్టమన్నాడు, పెట్టిన. ఆ పేస్ట్ తినేసిండు, మళ్ళీ పేస్ట్ పెట్టమని అడిగిండు. సో ఎందుకు అంత పేస్ట్, కొంచెం చాలు అని చెప్పినా వినలే. అసలు ఎంత కోపం అంటే ఆ బ్రష్ ఇట్లా ఇసిరేసి పోయిండు, అంత కోపం అసలు చిన్న పిల్లలకి. సో ఇక్కడైతే ఇంకా ఫ్రెషన్ అప్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ కోసం మా పింకీ అయితే దోశలు వేస్తుంది. మా పింకీ దోశల్లో ఫుల్గా ఎక్స్పర్ట్ అనమాట, చాలా బాగా దోశలు వేస్తుంది. అండ్ మా పింకీకి వచ్చిన ఏకైక డిష్ అదే దోశలు. మీరు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా, లంచ్కి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా దోశలు అయితే పక్కా పెడుతుందనమాట. మా పింకీకి అది ఒక్కటే బాగా వచ్చు. ఇంకా అందుకని నా కోసం అయితే చీజ్ కారం దోశ వేసింది. టేస్ట్ అయితే అసలు యమ్మీ ఉంటుండే. ఇంకా అందుకనే నెక్స్ట్ దోశ ఎప్పుడు వేస్తుంది అని వెయిట్ చేస్తున్నా. అండ్ మా తమ్ముడికి కూడా మా పింకీ వేసిన దోశలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఓన్లీ దోశలు మాత్రమే వేస్తుంది కాబట్టి. జస్ట్ కిడ్డింగ్, ఇంకా పెళ్ళైంది కదా, కొత్త కదా, సో ఇంకా కొంచెం కొంచెం అట్లా వంటలు అయితే నేర్చుకుంటుంది. సో అలా అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లంచ్లోకి అయితే చాలా డిషెస్ ప్రిపేర్ చేసేసిన. సో ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్ ఉందని, ఇంకా చికెన్ ఫ్రై చేయవద్దునా అని మా పింకీ అడిగిందని ఇంకా చికెన్ ఫ్రైకి పెట్టుకున్నా. బట్ ఎక్కువ క్వాంటిటీ, అసలు అది ఎవ్రీ టర్న్ తిప్పాలంటే 10 to 15 minutes అట్లా ఉండాలి కదా. సో చాలా టైం పట్టింది. బట్ అవి అంటే ఫస్ట్ రౌండ్ అయ్యి, అంటే ఫస్ట్ బ్యాచ్ అయ్యి వచ్చేసరికి ఇంక అందరం తినేస్తున్నాం. మళ్ళీ సెకండ్ బ్యాచ్ చేస్తుంటే అది తీసేసరికి అందరం తినేస్తున్నాం. సో అట్లా అంటే ఆ చికెన్ ఫ్రై అక్కడే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను రైతా ప్రిపేర్ చేసిన. దానికి బెస్ట్ కాంబినేషన్ అయితే బగారా రైస్ కదా, ఇంకా ప్లెయిన్ రైస్ ఏం పెడతామని అందరి కోసం అయితే బగారా రైస్ ప్రిపేర్ చేసేసిన. అది కూడా ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టమన్నారు. సో నా హాస్టల్ డేస్ అయితే నాకు గుర్తొచ్చినాయి అనమాట. ఇంకా దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే మటన్ కర్రీ. సో వాళ్ళందరి కోసం అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసిన. చూసారా కలర్ ఎంత యమ్మీగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉండే, ఫుల్గా ఎంజాయ్ చేసినాం. బట్ ఈ వ్లాగ్ షూట్ చేసింది పీక్ సమ్మర్లో, బట్ పోస్ట్ చేయనీకి అవ్వలేదు. అంటే పింకీ వెడ్డింగ్ సిరీస్ అవుతుంది కదా, అది అయినాక ఇది పెడదామని ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసిన. అండ్ ఇక్కడైతే మటన్ కంప్లీట్ అయిపోయింది, మటన్ కర్రీ. ఇంకా కొంచెం సలాడ్ అయితే ప్రిపేర్ చేసిన, అంటే ఓన్లీ ఆనియన్స్ అండ్ లెమన్తో, అంతే, రిమైనింగ్ ఏం లేవు. ఇంకా మంచిగా టేస్టీ అండ్ డెలీషియస్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా లంచ్ తిన్నాక, అంత మంచి యమ్మీ లంచ్ తిన్నాక ఇంకా డెలీషియస్ డిజర్ట్ అయితే ఉండాలి కదా. సో దానికోసం అయితే మా వదిన నాకు మ్యాంగో డిలైట్ చేయమని చెప్పింది. చెప్పాను కదా ఆల్రెడీ సమ్మర్ అని. చూసారా ఎట్లా అయిపోయినా
అసలు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ ఆ మ్యాంగో డిలైట్ చేసిన వరకు కంప్లీట్గా అయితే నించొని అట్లా కుకింగ్ చేస్తూనే ఉన్నా. అందుకని అట్లా రెస్ట్లెస్ లాగా అయిపోయినా అనమాట. బట్ అందరికీ అట్లా కుక్ చేయడం ఇష్టమే. బట్ మీకైతే ఒక టిప్ చెప్తా, ఎప్పుడు కుకింగ్ వచ్చని చెప్పొద్దు. చెప్తే ఇట్లనే నాలానే బుక్ అయిపోతారు పక్కాగా. సో మాకు కుకింగ్ ఏం రాదు అని సైలెంట్గా ఉన్నారనుకోండి, ఎయిదర్ ఫుడ్ అయినా ఆర్డర్ చేసుకొని తినుకోవచ్చు, లేకుంటే ఎవరైనా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినా పర్లేదు. బట్ ఇట్లా కుకింగ్ వచ్చనైతే మాత్రం ఒప్పుకోవద్దు. దట్టు పీక్ సమ్మర్లో అమ్మోయ్ అసలు చాలా కష్టమైంది. బట్ నాకు కుకింగ్ అంటే ఇష్టమే, బట్ సమ్మర్ అంటే చాలా భయం కూడా. అండ్ దట్టు కిచెన్లో చాలా వేడిగా కూడా ఉంటుండే కదా, సో అందుకని. బట్ వాళ్ళందరికీ కుక్ చేసి పెట్టాక ఇంకా ఏసీలోకి వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చుంటే అబ్బబ్బా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేనైతే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఉంటే ఎంతసేపు ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్, గాసిపింగ్, గేమ్స్ ఇట్లా ఫన్ టైం అంతా ఉంటుంది. అందుకనే నేనైతే ఎక్కువ వీడియోస్ ఏవి షూట్ చేయలేదు. పింకీ వాళ్ళ ఇంటికి ఒక 4 to 5 days ఉన్నాము వెళ్ళి, అంతే. ఆ 4 to 5 days కూడా కంప్లీట్గా ఫుల్గా బిజీగా ఉంటుండే. అంటే మంచిగా గాసిపింగ్ చేసుకొని మా మ్యారేజ్ థింగ్స్ అన్ని డిస్కస్ చేసుకొని అన్నీ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినాం. సో అందుకని ఏమీ షూట్ చేయలేకపోయినా. బట్ ఇట్లా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినప్పుడు అయ్యో మేము ఎన్నో మెమరీస్, అంటే చాలా మెమరీస్ ఉండే, అవన్నీ కూడా షూట్ చేసి ఉంటే మీ అందరికీ చూపించడానికి చాలా బాగుండే కదా అని నాకు అనిపించింది. బట్ షూట్ చేయడానికైతే అవ్వలేదు. అంటే ఎక్కువ ఎంజాయ్మెంట్లోనే ఉండే. మేమైతే చాలా గేమ్స్ ఆడినాం, లూడో, యూనో, రమ్మీ, ఇట్లా చాలా గేమ్స్ ఆడినాం. అండ్ గేమ్లో విన్ అయినా ఓడిపోయినా అది సెకండరీ. బట్ అందరితో కలిసి అట్లా ఆడడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు మా డాడీ చదువుకోమంటుండే, అందుకని ఎవరితో ఆడుకొని ఇప్పుడైతే మనల్ని ఆపేవారు ఎవరు లేరు కదా. అందుకని ఇంకా ఫుల్గా టైం దొరికిన ప్రతిసారి ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నా. అండ్ ఆల్సో అందుకనే ఏమీ షూట్ చేయలేకపోయినా సారీ ఫర్ దట్. నేను కూడా చాలా రిగ్రెట్ అవుతున్నా, ఆ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసి ఉంటే మీకు అన్నీ చూపించుండేదాన్ని కదా అని. సో ఎనీహౌ ఎంతో కొంతైనా షూట్ చేసినా కదా, సో దానికైతే సంతోషిస్తారని అనుకుంటున్నా. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ అండ్ మీరు ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కమెంట్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అట్లా నన్ను సపోర్ట్ చేస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియో షూట్ చేయాలని అనిపిస్తుంది. ఇక్కడైతే మ్యాంగో డిలైట్ టేస్ట్ చేసిన అబ్బా ఆసమ్ ఉండే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా అన్నయ్య ఈవినింగ్ వచ్చేటప్పుడు రస్మలై తీసుకొని వచ్చిండ్రు, అబ్బా చాలా టేస్టీగా ఉండే. బట్ కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది, ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసిన. మనకు అలా నచ్చదనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.